لوحنا الدم تاخندا واستولوا الأغلينا. السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. قال الله سبحانه وتعالى في مقام آخر: إن الذين آمنوا وعملوا الصالحات كانت لهم جنات الفردوس نزلا خالدين فيها لا يبغون عنها حولا. సర్వ పొగడ్తలు, ప్రశంసలు, సర్వ ఆరాధనలు సకల లోకాల సృష్టికర్త, పరిపోషకుడు అయిన అల్లాహ్ అజ్జ వ జల్లాకు మాత్రమే శోభిస్తాయి. మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ఈ ప్రపంచంలోకి పంపబడ్డారో వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తఆలా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ వ బారిక్ వసల్లిం. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహంతో మనం ప్రతి వారం ఏదో ఒక గ్రామంలోని మస్జిదులో అల్లాహ్ తఆలా యొక్క షరియత్కు సంబంధించిన, ఖురాన్ హదీసులకు సంబంధించిన జ్ఞానాన్ని, ధార్మిక విద్యను ఆర్జించడం కొరకు, మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడం కొరకు, మరి ఉత్తమ జీవితంలో ఇహపర లోకాల్లో సాఫల్యం పొందేందుకు అల్హమ్దులిల్లాహ్ ఇలా మనం ఊరూరా మరి మస్జిదులో కూడా ఇలా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ హాజరవుతున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క మన రావటాన్ని, కూర్చోవటాన్ని, వినటాన్ని అల్లాహ్ జల్ల షానా స్వీకరించుగాక. మరియు ఈ యొక్క ఆచరణ ఏదైతే ఉందో దీనికి అల్లాహ్ తాలా మరింత స్థిరత్వాన్ని మరియు దీన్ని నగరానికి, పల్లె పల్లెకు అల్లాహ్ తాలా వ్యాపింపచేయుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఎందుకంటే సోదర సోదరిమల్లారా, ఇది మన జీవితం ఏదైతే అల్లాహ్ తాలా అనుగ్రహించాడో ఈ జీవితంలో విద్య నేర్చుకుంటూ ఉండడమే, విద్యా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండడమే అనేది మన జీవిత లక్ష్యం. ఇప్పుడు నాకు ఏదైతే అంశం ఇవ్వబడిందో సత్కార్యాల ప్రాముఖ్యత, వాటి ప్రయోజనాలు. ఇప్పుడు మనం సమాజాన్ని చూసుకున్నట్లయితే మంచి ఎక్కువ ఉందా, చెడు ఎక్కువ ఉందా? అందరూ అంటారు చెడు ఎక్కువగా ఉంది, చెడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు చూస్తే ద్వేషము, పగ, ప్రతీకారాలు, హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు ఇలా మనం లెక్కిస్తూ పోతే ఎంతో పెద్ద లిస్ట్ అవుతుంది, జాబితా అవుతుంది. ఎందుకు ఇలా? పాపాలు పెరిగిపోతున్నాయి, చెడు పెరిగిపోతుంది, ఉపద్రవాలు పెరిగిపోతున్నాయి, ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక అపజలు జరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి ఒక జవాబు మనకి ఇవ్వడం జరిగింది. ఆ జవాబును మనం ఇక్కడ గమనించాల్సింది. ఇలాంటి సభల్లో నుండి అదే మనం తీసుకెళ్ళాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మక్కా నుండి దూరంలోకి ఏదైతే కొండలు ఉన్నాయో, గారె హిరా ఏదైతే ఉందో అక్కడికి ఎందుకు వెళ్ళేవారు? ఎందుకంటే అక్కడ సమాజంలో పూర్తిగా చెడు అయిపోయింది. అన్ని వ్యసనాలు అనేవి, సామాజిక రుగ్మతలన్నీ కూడా ఆ సమాజంలో కూరుకుపోయాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అదే తొలిచి వేసేది. వీళ్ళు ఇంత దారుణంగా, అంత చెడ్డగా, అంటే మనుషుల్లాగా లేదు, మృగాల్లాగా ఉన్నారు. మనుషుల్లాగా లేరు, వాళ్ళు మృగాల్లాగా. అంటే తాగడము, తినడము, వ్యభిచారము, దోపిడీలు, దొంగతనాలు, మంచి అనేది లేదు. చిన్న చిన్న విషయాలకు సంవత్సరాల పాటు యుద్ధాలు చేసుకునేవారు. అలాంటి ఒక దుస్థితి అనేది ఉండేది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి వచనం, మొట్టమొదటి వహీ అల్లాహ్ తాలా ఏమి ఆజ్ఞాపించాడు? సుబ్హానల్లాహ్. చూడండి, ఇక్కడ అల్లాహ్ తాలా తలుచుకుంటే డైరెక్ట్ గా నేను సృష్టికర్తను, తెలియచేయి, ఇది పాపం, ఇది శిక్ష చెప్పొచ్చు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్ హకీమ్, అల్ అలీం, అల్లాముల్ గుయూబ్, అల్లాహ్ తెలుసు. దీనన్నిటికీ కారణం ఏంటంటే జహాలత్, అజ్ఞానం. మనిషికి తెలియదు నేను ఎందుకు పుట్టించబడ్డాను, నా జీవిత లక్ష్యం ఏంటి, నన్ను పుట్టించిన సృష్టికర్త ఎవరు, ఆయన నా జీవితాన్ని ఎందుకు నాకు ఇచ్చాడు జన్మని, నాకు జీవితాన్ని ఎందుకు ప్రసాదించాడు, అతనికి
ఆ సృష్టికర్తకు ఏది ఇష్టం కాదు, ఈ విషయాలన్నీ వారికి తెలియదు. అందుకోసం అల్లాహ్ తాలా ఇచ్చాడు. ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వ రబ్బుకల్ అక్రమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే చెప్పాడు, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త పేరుతో పఠించు. ఆయన రక్త ముద్దతో సృష్టించాడు, మరి నేను ఆయన కలంతో మిమ్మల్ని నేర్పించాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వడం జరిగింది. కాబట్టి సోదరులారా, మొట్టమొదటి మన విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనందరిపైన, ముస్లింలందరిపైన ధార్మిక విద్య నేర్చుకోవడం అనేది విధిగా ఉంది. దీన్ని గమనించాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? అదే విషయం. మన మనస్సులో మన సంకల్పం ఇదే ఉండాలి. ఈ సంకల్పంతో ఎవరైతే వచ్చారో అల్హమ్దులిల్లా వారందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం యొక్క మార్గాన్ని సులభం చేస్తారు. ప్రవక్త గారి యొక్క వాగ్దానం ఉంది. ఇక్కడ ఎంతమంది అయితే తమ ఇంటి నుండి, తమ గ్రామాల నుండి ఇంటికి వచ్చారో, నడుచుకుంటూ వస్తారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహరల్లాహు లహు బిల్ జన్నా తురుకుల్ జన్నా, ప్రవక్త అన్నారు, ఈ యొక్క మార్గాన్ని స్వర్గం కొరకు సులభం చేస్తామన్నారు. మరియు దైవ దూతలందరూ కూడా అల్హమ్దులిల్లాహ్ దీనికోసం మనకు దువాలు చేస్తారు. కారుణ్యం రెక్కలు పరుచుకొని మనకు దువా చేస్తారు. సోదరిమల్లారా, ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే, మూల కారణం ఈరోజు ఇదే. చెడులకు, మరి మనలో కూడా మంచి పనులు చేయడానికి, సత్కార్యాలు చేయడానికి, మస్జిద్లను మనం ఆబాద్ చేసుకోవడానికి, నమాజులు చేయడానికి వెనుకందులు ఎందుకుంటున్నామంటే, ముఖ్య కారణం అదే. మనం ధార్మిక విద్య లేకపోవడం. నమాజు చదవకపోతే నష్టం ఏంటి? షిర్కు చేస్తే నష్టం ఏంటి? అల్లాను కాకుండా వేరే వారిని మొక్కితే ఏ శిక్ష ఉంటుంది? ఎంత ఘోరమైన పాపం ఎందుకు అవుతుంది? నమాజులు వదిలేస్తే, అమ్మానాలను గౌరవించకపోతే, చెడు వ్యసనాలకు అలవాటు పడితే, తాగుడికి, జూదాలకు, వీటికి అలవాటు పడితే నష్టాలేంటి? ఇది మనుషులకు తెలియలేకపోతుంది. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఇన్షాల్లా జ్ఞానం అనేది ఆ మనిషిని ఆపుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఇన్న దున్యా మల్ఊనా. ప్రవక్త గారు అన్నారు, ఈ ప్రపంచం అన్నది పాపిష్టమైనది, శాపభూతమైనది. మనం ఏ ప్రపంచాన్ని అయితే మనం చాలా జుర్రుకుంటున్నామో, ఇందులో మనం వ్యామోహం కలిగి ఉంటున్నామో, ఈ ప్రపంచం వాస్తవానికి పాపిష్టిది. దాన్ని మనం అసహించుకోదగినది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఈ ప్రపంచము మల్ఊన అంటే తెలుసు, లానత్ అంటే తెలుసుకుని మీ అందరికైతే. లానత్ అంటే ఏంటంటారు? శాపం అంటారు. శాపగ్రస్తమైనది ఈ యొక్క ప్రపంచం, ఈ భూమి. వమా ఫీహా, ఇందులో ఉన్న వస్తువులన్నీ కూడా శాపగ్రస్తమైనవి. శాపగ్రస్తమైన వాటిని తీసుకోవడం, మీ దగ్గర పెట్టుకోవడం ఇష్టపడతారా? అల్లాహ్ తాలా శపించిన దాన్ని మీ దగ్గర పెట్టుకోవడం ఇష్టపడతారా? ఇష్టపడరు. అలాగా మనం భావించాలి ప్రపంచాన్ని. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? దిక్రుల్లా ఇల్లా దిక్రుల్లా. చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మనం జ్ఞానము, సత్కార్యాల ప్రాముఖ్యత ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. దిక్రుల్లా, సుబ్హానల్లాహ్. చూడండి, ప్రవక్త అన్నారు, అల్లా నామస్మరణ చేసేవాడు గౌరవించదగినవాడు, కారుణ్యం కురిసేవాడు. ఈ లానతు నుండి, ఈ పాపిష్టి యొక్క ప్రపంచంలో నుండి ఇతడు వేరు చేయబడ్డవాడు. వమా వలా అంటే అల్లాహ్ తాలా యొక్క నామస్మరానికి దగ్గర చేసేది సత్కార్యాలు, నమాజు స్థాపన, ఖురాన్ తిలావత్, సేవ చేయడము, ఇవన్నీ సత్కార్యాలు. అల్లాహ్ నామస్మరణ చేసే సత్కారాలన్నీ కూడా వీటి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఔర్ ముఅల్లిమన్ ఔ ముతఅల్లిమా. ప్రవక్త అన్నారు, నేర్పించేవాడు, నేర్చుకునేవాడు. ధార్మిక విద్యను నేర్పించేవాడు, నేర్చుకునేవాడు, ఈ 4 పనులు చేసేవాడు మాత్రమే ఈ ప్రపంచములో ఉన్నతుడు, అత్యుత్తముడు. అతనిపైన అల్లాహ్ కరుణ కురుస్తుంది. ఇక ఈ 4 తప్ప మిగతాదంతా శాపం. ఎవరు? అల్లాహ్ నామస్మరణ చేసేవాడు, సత్కారాలు చేసేవాడు, ధార్మిక విద్య నేర్చుకునేవాడు, ధార్మిక విద్యను నేర్పించేవాడు. కాబట్టి మన మూలం, మనందరిపైన విధి అదే ధార్మిక విద్య నేర్చుకోవడం. దీని వల్లనే మనకు తెలుస్తుంది తప్పేంటి, ఒప్పేంటి, చేస్తే ఏంటి, చేయకుంటే ఏంటి. మనం మొదటి నుండి వింటున్నాం కదా. ఈ రోజుల్లో మస్జిద్ కోసం ఏదైనా సొమ్ము పెడితే తింటున్నాడు వాడు, అంటాడు నేను చెప్పుకుంటా పో అల్లాహకు అంటున్నాడు. సింపుల్గా, ఇది ఒక విషయం కాదు, ప్రతి విషయం కూడా ఏమంటాడు, ఏదైనా కూడా నేను అల్లాహకు జవాబు చెప్పుకుంటాను, నీకెందుకయ్యా అంటాడు. తప్పు చేస్తున్నాడు, తెలుసు అతనికి, ఇది చేసే తప్పు, ఇది అమానత్, ఇది అల్లాహకు సంబంధించింది, ఇది ప్రజలకు సంబంధించిన సొత్తు, ఇది అనాథలకు సంబంధించిన సొత్తు అని తెలుసు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, నేను చూసుకుంటాను. ఈ రోజుల్లో చూడండి, రక్త సంబంధాలు ఎలా ఉన్నాయి, మన బంధుత్వం ఎలా ఉంది, తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నారు.
ఇవన్నీ కారణం ఏంటి? కారణమంతా కూడా ఏంటంటే భయం లేకపోవడం, అల్లా పట్ల భయం లేకపోవడం. ఆ భయం ఎలా కలుగుతుంది? మరి ధార్మిక విద్య కలుగుతుంది. ఉమర్ బిన్ ఖత్తాబ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎంతో మంది సహబాలు తెలుసుకున్నాం. వాళ్ళు భయపడేవారు, వణికిపోయేవారు. నరకం గురించి విన్నప్పుడు భయపడేవారు. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రలియల్లాహు తఆలా అన్హు గారైతే కబరస్థాన్ నుండి వెళుతూ ఉంటే అక్కడ ఆగి రోధించేవారు. ఎలా రోధించేవారంటే ఆయన కన్నీళ్ళ నుండి కన్నీళ్ళు అశ్రులు కారి గడ్డ మొత్తం తడిచిపోయి నేల కూడా తడిచిపోయి గుర్తులు వచ్చేవారు. తడిచిపోయిన గుర్తు, కన్నీరు కారుస్తూ అక్కడ గుర్తు వచ్చేది అన్నట్టు. అంతగా ఏడ్చేవారు. ఎందుకు? ఆ కబర్ను చూసినప్పుడు, సమాధిలో చూసినప్పుడు ఏమొచ్చేది? ఇది మొదటి మంజిలి, అది నా దశ. ఇక్కడ కనుక ఆ 3 ప్రశ్నలకు సమాధానం చెబితేనే నా పరలోక జీవితం అంతా కూడా సాఫల్యం, సుఫలం అవుతుంది. లేదంటే నా వినాశం తప్పదనే భయం అనేది అతనికి వచ్చేది. ఎందుకు? ప్రవక్త నుండి విన్నాడు, జ్ఞానం, ఇల్మ్ నేర్చుకున్నాడు. అది అబ్దుల్లా బిన్ మసూద్ రలియల్లాహు తఆలా అన్హు గారు ఎప్పుడైతే బట్టి చూస్తాడు, మనం ఏదైతే వాళ్ళు ఇనుములు వేరు చేస్తారు, కొడవలు వేరు చేస్తాడు, అలాంటి ఒక బట్టి ఏదైతే ఉంటుందో ఆ ఇంత బట్టిని చూసినప్పుడు ఆయనే ఇచ్చేవారు. ఈ రోజుల్లో మనం ప్రతిరోజు అగ్ని చూస్తున్నాం, నిప్పును చూస్తున్నాం, కానీ మనలో భయం లేదు. ఆయనకు భయం ఉండేది. ఎందుకంటే ఆ భయం చూసిన వెంటనే, ఆ అగ్నిని, నిప్పును చూసిన వెంటనే పరలోకాన్ని, నరకాన్ని గుర్తు చేసుకునేవారు. అమ్మ ఆయిషా రలియల్లాహు అన్హా గురించి ఇప్పుడు కూడా విన్నారు. కాబట్టి సోదరులారా, మూలము ఏంటంటే మనలో ఆ జ్ఞానం నేర్చుకోవాలనే తపన లేకపోవడం మన దురదృష్టం. అది కలగాలి మన మనసు. ధార్మిక విద్య నేర్చుకుంటే, జ్ఞానాన్ని నేర్చుకుంటూ, విషయాలు తెలుసుకుంటూ ఉంటే అప్పుడు మనలో కలుగుతుంది. ఇప్పుడు రండి, సత్కార్యాలు మనం ఎందుకు చేయాలి? సత్కార్యాల ప్రాముఖ్యత ఏంటి? సత్కార్యాల ప్రాముఖ్యత అంటే దాని రెండో క్వశ్చన్ అంటే ఎందుకు చేయాలి మనం సత్కార్యాలు? ఎందుకు చేయాలి సత్కార్యాలు? దీని ప్రాముఖ్యత ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం, నరకాన్ని మనకు ఇస్తాడు కదా. దేని విధంగా ఇస్తాడు స్వర్గ నరకాలను? చెప్పండి. ఏం చేస్తారు? స్వర్గ నరకాల బేరీ ఏదైతే ఉంటుందో, ఇతడు స్వర్గస్థుడు, నరకస్థుడు అని దేని పరంగా, ఏ ప్రాతిపద పరంగా దీన్ని అల్లాహ్ తఆలా మనకు నిర్ణయిస్తాడు? ఏంటది? కేవలం సత్కార్యాలు. ఏం చేస్తారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది, ఫమన్ సఖలత్ మవాజీనుహు ఫఉలైక హుముల్ ముఫ్లిహూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే తీర్పు దిన మాలిక్ యౌమిద్దీన్, తీర్పు దినానికి యజమాని ఏదైతే ఉందో అల్లాహ్ అజ్జ వ జల్ల ఆ రోజున తూకం వేస్తాడు. ఆ తూకంలో 2 త్రాసులు, 2 పల్లాలు ఏవైతే ఉన్నాయో, ఒక పల్లం పైన మన సత్కర్మలు వేస్తారు. అదే ఎవరైతే ఫమన్ సఖలత్, ఎవరి యొక్క తరాజు అనే తూకం అనేది బరువుగా ఉంటుందో ఫఉలైక హుముల్ ముఫ్లిహూన్, అతడు సఫలీకృతులవుతారు, స్వర్గస్థులు అవుతారు అని. ఇక మీరందరూ కూడా ఈ రోజుల్లో మన గురుగారు చదివించారు, గుర్తుందా? అల్ ఖారియా, ఫఅమ్మా మన్ సఖలత్ మవాజీనుహు ఫహువ ఫీ ఈషతిర్ రాదియా వఅమ్మా మన్ ఖఫ్ఫత్ మవాజీనుహు ఫఉమ్ముహు హావియా వమా అద్రాక మా హియా నారున్ హామియా. అల్లాహు అక్బర్. సత్కార్యాలు ఎందుకు అంటే మనందరం నరకం నుండి కాపాడుకోబడి స్వర్గంలో వెళ్ళడానికి సత్కార్యాలు అవసరం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు, ఎవరి యొక్క మీజాన్, ఎవరి యొక్క తరాజులు ఏవైతే బరువుగా ఉంటాయో ఫీ ఈషతిర్ రాదియా, భోగ భాగ్యాల్లో ఉంటాం. ఇక్కడ కోరుకుంటున్నామా లేదా? ఇక్కడ మనకి ఎలాంటి కష్టమే రాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు చెప్పండి? ఉందా లేదా? అలా టెన్షన్ లేకుండా, కష్టం లేకుండా, ఆ టెన్షన్, ఈ టెన్షన్, ఆ బిల్లు, ఈ బిల్లు, ఆ పిల్లల చదువులు, ఆ ఫీజులు, ఇవేమీ లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఉందా? ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండాలి కూడా. అది కూడా కేవలం సత్కార్యాల ద్వారానే సాధ్యమవుతుంది, ఇహలోకంలో పరలోకంలో కూడా. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, సత్కార్యాలు ఎందుకు చేయాలి అంటే, ఈ సత్కార్యాల వల్లనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు, నరకం నుండి కాపాడుకోవడానికి ఇదే మనకు మూలం. ఇంకంతే కాకుండా మనందరం మానవులం. మరి మానవులం కాబట్టి మనలో తప్పులు జరుగుతున్నాయా? జరుగుతాయి. ఎందుకు? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు, కుల్లు బనీ ఆదమ ఖత్తా, ప్రతి ఒక్క ఆదం సంతానం అంటే మానవులందరూ కూడా పాపం చేసేవాడే. వ ఖైరుల్ ఖత్తాయిన అత్తవ్వాబూన్, కానీ ఈ పాపాత్ములు ఉత్తముడు ఎవరు? తన తప్పును తెలుసుకొని తౌబా చేసేవాడు.
పశ్చాత్తాప చెందేవాడు, వల్ల నా వల్ల పాపం జరిగిపోయింది, నేను పాపం చేశాను, నా ఆత్మ పైన అన్యాయం చేసుకున్నాను అని అతడు చాలా కుమిలిపోయి అతని పైన తనకు తాను సిగ్గుపడుతూ అల్లా ముందు పశ్చాత్తాపం చెందేవాడు ఉత్తముడు. ఇన్నల్ హసనాతి యుద్హిబున సయ్యిఆత్, ఇన్నల్ హసనాతి యుద్హిబున సయ్యిఆత్ అంటే ఈ యొక్క పాపం ఏవైతే ఉందో ఈ పాపాలను తోలనిసేటి మంచి పనులు. ఈ మంచి పనుల వల్ల ఏమవుతుంది, మన యొక్క చెడు పనులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూరం చేస్తాడు. కాబట్టి మనకు ఒక మనిషి నరకానికి ఎందుకు వెళ్తాడు, పాపాలు చేయడం వల్ల. కాబట్టి ఈ పాపాలు నశించిపోవాలి, అల్లాహు తాలా పాపాలను క్షమింపజేయాలి అంటే ఏం చేయాలి, మనం వెంటనే తౌబా చేసుకోవాలి. మరి ప్రతి పాపం తర్వాత క్షమాపణ తర్వాత మళ్ళీ మంచి పనులు చేసుకుంటూ పోవాలి. ఇలా దీని యొక్క ప్రాముఖ్యత అనేది ఉంది. అంటే ఇహలోకంలో మరి పరలోకంలో మనం సాఫల్యం పొందాలి, పాపరహితంగా ఉండాలి, పశ్చాత్తాపం చెందిన పరిశుద్ధ ఆత్మగా మనం అల్లా ముందు హాజరవ్వాలి అంటే సత్కార్యాలు అనేవి మనకు చాలా అవసరం. ఇక్కడ ఏదైనా వస్తువు కొనాలి, ఏదైనా చేయాలంటే డబ్బుతో ముడిపడి ఉంటుంది. కానీ అక్కడ పరలోకంలో స్వచ్ఛమైన విశ్వాసం కావాలి, సత్కార్యాలు కావాలి. మీకు అక్కడ డబ్బుతో పని ఉందా, అక్కడ డబ్బు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి, డబ్బు సంపాదించాలి, ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోవాలా. వివేకి అవివేకి ఇక్కడే తెలిసిపోతారు. ఎవరైతే వివేకి ఉన్నాడో, తెలివిమంతుడు ఎవరంటారు, తెలివిమంతుడు ఎవరు, ఏదైతే తన మరణాంతర జీవితం కోసం తనకు పనికి వచ్చే పనులు ఉన్నాయో అవి చేసుకుంటాడు. మూర్ఖుడు ఏం చేస్తాడు, మూర్ఖుడు పాపాల మీద పాపాలు చేస్తాడు, అల్లా మీద భారం వేస్తాడు. ఏమని పాపం చేస్తాడు కానీ ఏమంటాడు, అల్లా క్షమించేవాడు. మనం అంటూ చాలా మందిలో అలాంటి వాళ్ళే ఉన్నారు, అలాంటి కేటగిరీ వాళ్ళే ఉన్నారు. అల్లా గఫూరే, అల్లా రహీమే, అల్లా తాలా ఇవన్నీ ఇది జైఫ్ హదీస్. ఒకటి ఏంటిది, అల్లా తాలా 70 తలల కంటే కూడా గొప్పవాడుగా, తల్లే క్షమించినప్పుడు అల్లా క్షమించాడా, కానీ 70 తలలు కాదు. ఇక్కడ అల్లా తాలా 100% కారుణ్యంలో 1% ప్రపంచంలో పంచిపెట్టాడు. 99% ప్రేమ ఇక్కడ ఉంది, అల్లా దగ్గర తన దగ్గర ఉంది అని. కానీ అల్లా సుబ్హానహు వ తఆలా ఎవరిని క్షమిస్తాడు, ఎవరిని క్షమించాడు, ఈ షరతులు నిబంధనలు మనం పెట్టాడు. వాటిని మనం గమనించాలి. మన మనస్సులో లేనే లేదు నేను పాపం చేస్తున్నానని. పాపం చేస్తున్నాము కరెక్టే, కానీ ఏమంటున్నాం మనం, క్షమించేవాడు. ఇది జరగదు వాళ్ళ దగ్గర. పాపం చేసిన తర్వాత క్షమాపణ వేడుకోవాలి, సిగ్గుపడాలి, మన వల్ల కుమిలిపోవాలి తప్పు జరిగింది అని. ఆ తర్వాత అల్లా ముందు మనం పశ్చాత్తాప చేతులతో ఏడుస్తూ అల్లా తన క్షమాపణ వేడుకుంటే ఇన్షాల్లా అల్లా క్షమిస్తాడు. కాబట్టి సోదరి మల్లారా, మొదటి విషయం ఏంటంటే మనము ఇహలోకంలో మంచి జీవితాన్ని, పరలోకంలో నరకం నుండి కాపాడుకోబడి స్వర్గంలో పోవడానికి మనకు మూలమైనది పెట్టుబడి ఏంటది, అదే సత్కార్యాలు. ఇక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితంలో ఏదైతే అనుకుంటున్నామో, ఇప్పుడు మనం చెప్పుకుంటాం మీకు ఎలాంటి జీవితం కావాలి, మీకు ఎలాంటి లైఫ్ కావాలి, ఒక్కొక్కరు అన్ని చెప్తారు. అవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సత్కార్యాలు చేసే వారికి అల్లాహ్ తఆలా అనుగ్రహిస్తారు. సూర నహల్ 16వ సూర 97వ వచనంలో అల్లాహ్ జల్ల షానా ఇంత చక్కగా చెప్పారో చూడండి. మన్ అమిల సాలిహన్ మిన్ దకరిన్ ఔ ఉన్సా, ఎవరైతే సత్కారాలు చేస్తారో స్త్రీ అయినా పురుషుడైనా, వహువ ముమిన్, కానీ విశ్వాసంలో ఉండాలి. విశ్వాసం అనేది మన సత్కార్యాల స్వీకరణకు ఆమోదం అవ్వడానికి మూలం. విశ్వాసం లేకుండా సత్కార్యాలు స్వీకరించబడతాయా, జరగని పని. అందుకోసం అల్లాహ్ జల్ల షానా ఏం చెప్పాడు, వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, ఎవరు కాలం సాక్షిగా మానవులందరూ కూడా నష్టాల్లో పడి ఉన్నారు, ఇల్లల్లదీన ఆమను వఅమిలు సాలిహాత్. అల్లాహ్ తఆలా ముందుగా ఏం చెప్పాడు, ఎవరైతే విశ్వసించారో సత్కార్యాలు చేశారు. ఖురాన్లో మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమల్, ఈమాన్ మరియు అమల్ సాలిహ్ రెండింటిని ఒకే చోటగా చెప్పారు. మీరు ఖురాన్లో ఎన్నో ఆయతులు చూడొచ్చు, కొన్ని వందల ఆయతులు మనకు కనబడతాయి, దర్శనమిస్తాయి ఖురాన్ గ్రంథంలో. ఏమిటది, ఆమను వఅమిలు సాలిహాత్, ఇల్లల్లదీన ఆమను వఅమిలు సాలిహాత్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే, వినబోయే ఆయతులన్నీ కూడా ఏముంటుంది, విశ్వాసం, ఈమాన్ అనేది చాలా మూలం. ఈమాన్ లేకుండా ఎంత పెద్ద సత్కారం చేసినా కూడా అల్లాహ్ క్షమించడు. కాబట్టి ముందు మన ఈమాన్ను సరిదిద్దుకోవాలి. ఇబ్నే జుదాన్, అబ్దుల్లా బిన్ జుదాన్ అనే ఒక వ్యక్తి మక్కాలో ఉండే. శ్రీమూర్తులారా, నా ప్రోగ్రాం కంటే మీ యొక్క ఆవాజ్ డామినేషన్ అవుతుంది. అమ్మా అయిపోయింది, నేను ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోను, 9 గంటలకు ముగిస్తాను, అందరికి ఆకలి అవుతుంది. ఇన్షాల్లా దీన్ని అర్థం చేసుకోగలుగుతాను నేను.
అబ్దుల్లా బిన్ జుదాన్ రలియల్లాహు తఆలా అన్హు, అబ్దుల్లా బిన్ జుదాన్ అనే ఒక వ్యక్తి మక్కాలో ఉండేవాడు. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆయన అనాథలకి కానీ అతిథులకు కానీ చాలా సేవ చేసేవాడు. ఒకసారి ఆలోచించండి, ఆయన మరణించినప్పుడు అమ్మ ఆయిషా రలియల్లాహు తఆలా అన్హా గారు స్వయంగా ప్రవక్తను అడిగారంటే కాస్త ఆలోచించండి. మాషరా సమాజంలో ఆయనకి ఎంత మంచి పేరు ఉందో. ఓ అల్లా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దుల్లా బిన్ జుదాన్ చనిపోయాడు కదా, మరి అతని యొక్క మంచి పనులు అతనికి ప్రయోజనం చేకూరుస్తాయా? కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఆయన ఏ ఒక్క రోజు కూడా రబ్బి జిఫిర్లి ఖతీయతి యౌమద్దీన్, రబ్బి జిఫిర్లి ఖతీయతి యౌమద్దీన్, ఓ అల్లా ప్రళయ దినాన నా పాపాలన్నిటిని క్షమించు అని ఆయన ఏ ఒక్క రోజు కూడా అల్లాను వేడుకోలేదు అని. అంటే నేను పుణ్యాలు చేస్తూ, చాలా మంది ఏమంటారు పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది. చాలా మంది మన ముస్లిమేతర సోదరులు కానీ మన ముస్లింలో ఉన్న వాళ్ళు, తౌహీద్ లేని వాళ్ళు, మస్జిద్లకు నమాజ్కు రాని వాళ్ళు, సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేసే వాళ్ళందరూ ఏమంటారు, ఇదే మంచి చేస్తే మంచి వస్తుంది, మంచి చేస్తే మంచి. ఎవరి వాళ్ళకి మంచి అని చెప్పింది ఎవరు? ఆ మంచిని ఆజ్ఞాపించింది ఎవరు? దానికి పుణ్యాన్ని ప్రసాదించేది ఎవరు? ఈ యొక్క జ్ఞానాన్ని కోల్పోతారు. అయితే అబ్దుల్లా బిన్ జుదాన్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే చెప్పారు. ఆయన జీవితంలో ఒక్కసారి కూడా వల్ల నన్ను క్షమించు ప్రళయ దినాన అని వేడుకోలేదు. ఎందుకు వేడుకోలేదంటే, నా పుణ్యాలు ఇన్ని ఉన్నాయి కదా, ఈ పుణ్యాలు ఉండగా నరకానికి వెళ్ళాలి దాని ఒక భరోసాలో ఉన్నాడు, అపోహలో ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు. తౌస్బిల్లా ఇలా ఉండకూడదు, ఒక విశ్వాసాలు ఉండకూడదు. మళ్ళీ ఏంటంటే మనందరము ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. మనం తహజ్జుద్ నమాజ్ చేసినా, ఉమ్రాహ్ చేసినా, జకాత్ ఇస్తున్నా, ఎన్ని సత్కార్యాలు ఉన్నా కూడా ఇస్తిగ్ఫార్ మర్చిపోకూడదు. ఇస్తిగ్ఫార్ అనేది మన ఆచరణలో సత్కార్యాల్లో మూలమైనది. అస్కార్లో అల్లాహ్ తాను స్మరించడంలో ఇస్తిగ్ఫార్ చాలా ముఖ్యమైనది. కాబట్టి అతను ఏ రోజు కూడా వల్ల నన్ను క్షమించుకోలేదు. విశ్వాసం ఏం కోరుకుంటాడు? విశ్వాసకి ఏం కావాలి? అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్న వ అఊదు బిక మినన్ నార్, అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్న వ అస్తజీరుక మినన్ నార్, అల్లాహుమ్మ అజిర్ని మినన్ నార్. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారు. ఒక విశ్వాసి ఎందుకు రాత్రి నిద్రిస్తున్నాడు, ఏమని నిద్రిస్తున్నాడు? అల్లాహుమ్మ బిస్మిక అమూతు వహయా. తెల్లారి లేచిన తర్వాత నిద్రలేచిన తర్వాత ఏమంటున్నాడు? అల్హమ్దులిల్లాహిల్లదీ అహ్యానా బఅదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్. అంటే వల్ల నీ పేరుతో చనిపోతున్నాను, నీ పేరుతో లేస్తున్నాను, నిద్రలేస్తున్నాను. తెల్లారి లేచిన తర్వాత వెంటనే ఏమంటున్నారు? అల్హమ్దులిల్లాహిల్లదీ అహ్యానా బఅదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్. మరణం తర్వాత నాకు మళ్ళీ జీవితాన్ని ప్రసాదించిన అల్లాహ్కు సకల ప్రశంసలు, మళ్ళీ తిరిగి వెళ్ళేది ఆయన వద్దకే. కాబట్టి మనిషి లేస్తున్నాడు, నిద్రపోతున్నాడు, నిద్ర నుండి మేల్కుంటున్నాడు, అతని యొక్క ఆలోచన ఏముండాలి? పరలోకం ఉండాలి. ఆ పరలోకం నరకం నుండి కాపాడుకోవాలి, స్వర్గంలోకి వెళ్ళాలి ఆలోచన ఉండాలి. కాబట్టి అల్లాహ్ తాలా అన్నాడు, మన్ అమిల సాలిహన్ మిన్ దకరిన్ ఔ ఉన్సా వహువ ముమిన్ ఫలనుహయన్నహు హయాతన్ తయ్యిబా. ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారికి మేము ప్రపంచములో అత్యుత్తమ జీవితాన్ని ప్రసాదిస్తాము. అత్యుత్తమ జీవితాన్ని అల్లాహ్ తాలా మనకు ప్రసాదిస్తాడు. ఈ రోజుల్లో చాలా మందికి ఏముంటుంది? మంచి మంచి మిద్దలు ఉండాలి, మేడలు ఉండాలి అని. మన కరీంనగర్లో ఒక చిన్న స్లమ్ ఏరియాకి వెళ్ళాం మేము గత నెలలో. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అందరినీ కూర్చోబెట్టుకొని చేస్తే, మన ప్రసంగం అయిన తర్వాత అందరూ ఏమంటున్నారు? ముల్సా వచ్చేవాళ్ళు మీరు వస్తారు, చెబుతారు, అన్నీ అయిపోతుంది. కొన్ని సంవత్సరాలు చూడండి, అవే రేకులు, అవే బతుకులు. మా బతుకులు మారట్లేదు కదా. అర్థమవుతుందా? అంటే ఏమంటున్నారు? అది రేకుల ఇల్లు పోవాలి, మేడ ఇల్లు రావాలి, మన రెంట్ ఉన్న ఇల్లు, అద్దె ఇల్లు కావాలి, సొంత ఇల్లు రావాలి, ఈ డొక్కు సైకిల్ పోవాలి, బండి రావాలి, కార్ రావాలి, పెరగాలి. ఇదేమనుకుంటున్నారు? ప్రపంచంలో ఎత్తు కావాలి, ఇలాంటి జీవితం కావాలి అంటున్నారు. అంటే అల్లాహ్ తాలాను సత్కార్యాలు చేస్తూ వాటి వరకు ప్రపంచాన్ని కోరుకుంటున్నారు. మన ఒక ఆలోచన ధోరణి ఉండద్దని కాదు, కానీ ఇక్కడ షరత్ అల్లాహ్ తాలా ఏం చెప్పాడు ఇక్కడ? అదే మరి వాళ్ళ మళ్ళీ ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగానే వారి చేతులకు కాళ్ళకు అన్ని నల్ల దారాలు ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళకు మళ్ళీ అవే. మన ఇంట్లో ఉన్నటువంటి మిరపకాయలు, టెంకాయలు, గుమ్మడికాయలు అన్నీ ఉన్నాయి. ఎలా అవుతుంది సాధ్యం? అల్లాహ్ తాలా శ్రద్ధించాడు. మన్ అమిల సాలిహన్, ఎవరైతే పురుషులైన స్త్రీలా కానీ సత్కార్యాలు చేయాలి విశ్వాసంతో, ఫలనుహయన్నహు హయాతన్ తయ్యిబా, పవిత్రమైన పరిశుద్ధమైన అత్యుత్తమ జీవితాన్ని మేము వారికి ప్రసాదిస్తాము.
వలనజ్జియన్నహుం బిఅహ్సని మా కాను యఅమలూన్, మరి వారు ఏ సత్కార్యాలు అయితే చేశారో వారికి అత్యుత్తమ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాంటి దాసులకు ఎలాంటి ఆతిథ్యాన్ని ఇస్తారు చూడండి. అత్యుత్తమైనటువంటి ఒక సత్కారాలు ఎవరైతే చేశారో వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ తాలా కొరకు, అల్లాహ్ ప్రసన్నతని పొందడం కొరకు, స్వర్గాన్ని పొందడం కొరకు ఎవరైతే మంచి సంకల్పంతో సత్కార్యాలు చేస్తారో వారికి అల్లాహ్ తాలా మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకినా అదాబన్నార్. అల్లాహ్ తాలా ఇదే దువా నేర్పించాడో, ఇది సత్కార్యాలు చేసే వ్యక్తి తన దువాలో ఇది వేడుకుంటారు. ఈ దువాల వల్ల అతనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. ఇంకొక విషయం మనలో ఏముంది అంటే, మనలో చాలా మంది ఏం చేస్తారు ఈ రోజుల్లో, ఒక వ్యక్తి, మనందరం ఇలాంటి భయాలు వింటాము, జ్ఞానం నేర్చుకుంటాము, సత్కార్యాలు చేయాలనుకున్నప్పుడు జ్ఞానం లేని మన అమ్మ నాన్నలు, బంధువులు ఎవరు కానీ ఎందుకు వచ్చిందా బాబు నీకు ఇవన్నీ చేయొద్దు అంటాడు. నీకు వయసు ఏంటి, గడ్డ పెంచే వయసు అనేది అంటారు. నీకు 5 లక్షలు 6 లక్షలు 18 లక్షలు మీకు చదువు ఖర్చు కట్నం తీసుకుంటూ చేసుకుంటావా? లోకం మీద ఎవడున్నాడు, టోపీ గుడ్డాలు గడ్డం ఉన్న వాళ్ళు ఎంతమంది చేసుకుంటలేరు, అన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, ఇలాంటి ఎవరైతే చేస్తారో అలాంటప్పుడు కొంచెం గట్టిగా నిలబడాలి ధర్మం పైన, ప్రేమగా మన పెద్దవాళ్ళకి చెప్పేసి ధైర్యంగా ముందడుగు వేయాలి. ఎవరైతే చీచి అని అంటారో, ముందుగా తిడతారో, వీడు మారడని అంటారో, ఇన్షా అల్లాహ్ సత్కార్యాల వల్ల అల్లాహ్ తాలా మీ ప్రేమను వారి మనస్సులో వేస్తారు. మీ ప్రేమను చేస్తారు, వాళ్ళ మనస్సులో వేస్తాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, వాళ్ళకు భయపడి వీళ్ళకి భయపడి మనం ఏం చేస్తాం, నౌజుబిల్లా మనం కూడా వాళ్ళతో వెళ్తాం. నౌజుబిల్లా చేయకూడదు. సూర మర్యంలో అల్లాహ్ తాలా చెప్పాడు, అల్లాహ్ అంటున్నాడు, ఆ రహ్మాన్ ఎవరైతే ఉన్నాడో వారి మనస్సులో ప్రేమను జనింపజేస్తారు. మరి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా మనకు చెప్పారు, ఎవరైతే అల్లాహ్ తాలాను ప్రసన్నులు చేయాలి, అల్లాహ్ సంతోషం కోసం ఏదైనా పని చేస్తారో దాని వల్ల తమ కుటుంబీకులు, మరి ప్రజలందరూ కూడా అతని పట్ల అసంతృప్తి ఉంటాడు. మేము చెప్తే ఇంట్లేడు, అది సున్నతాట అదాట అని చెప్పేసి దానిపైనే ఉంటాడు. దానివల్ల బంధువులందరూ కూడా చాలా మనకు పెడముఖం చూస్తుంటారు జరుగుతుంది సమాజంలో. అల్లాహ్ జల్ల షాన ప్రవక్త గారు అంటున్నారు, దీనివల్ల ఏం చేస్తారు, అల్లాహ్ సంతోషపడతాడు, ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి వారి ప్రేమను వారిలో వేస్తాడు. ఎవరైతే అల్లాహ్ ప్రేమను కాదని, అల్లాహ్ సంతృప్తి కాదని ప్రజలు చెప్పినట్లుగా, మా బంధువులు చెప్పినట్టుగా వారిని సంతోషం పెట్టడం కోసం ఎవరైనా చేస్తారో ఏ పని అయితే, దాని పట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా ఆగ్రహుడవుతాడు. మరి ఆ ఆగ్రహం అనేది వారి మనస్సులో ఉంటుంది. చూడండి, ఈ రోజు అందుకోసమే మనల్ని చాలా చాలా బాగుంది అంటాడు కదా, ఎందుకంటే పొడిసేది ఎవడు, మళ్ళీ అర్థమైందని చెప్పేది, వెనుక నుండి మనం మాట్లాడేది మన పక్కన ఉన్నవాడే అంటాడు. ఇదంతా ఎందుకు, సత్కార్యం చేయకపోవడం వల్లను. వాడి కోసం చేస్తావు, నువ్వు చేయరా అంటాడు, వాడు చేస్తా కూడా హాయ్ అంటాడు, కానీ వెనుక మళ్ళీ ఏమంటాడు, చెప్తున్నాడు రా వీడు, నౌజుబిల్లా. ఇలాంటి జరుగుతుంది, డబల్ మీనింగ్, రెండు ముఖాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతుంది, సత్కార్యం లేకపోవడం వల్లనే. తినేట్లే డిఫరెంట్ లేదు, ఇది జరుగుతుంది సమాజంలో. అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు ఎలా ఉంది ఈరోజు మన బంధుత్వం, ఎలా ఉంది బంధుత్వం, ఎలా ఉంది, ప్రతి చోట ఇవే ఉన్నాయి. చూడడానికి ఏమో ప్రేమ మాట్లాడతారు, వెనకేనే నౌజుబిల్లా. ఇవన్నీ కారణం ఏంటంటే, సత్కార్యం అల్లాహ్ కొరకు చేయకపోవడం వల్ల. చేస్తున్నాం కానీ ఎవరి కోసం చేయాలి, అల్లాహ్ కొరకు చేయాలి. ఈ రోజుల్లో చాలా అదే జరిగిపోతుంది. ఈ రోజుల్లో మనలో సత్కారాలు చేస్తున్నాం కొద్దిగా గొప్ప, కానీ ఇది ప్యూర్ అవ్వట్లేదు, అది అల్లాహ్ కొరకు చేరలేదు. దాంట్లో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కలుస్తుంది, ఏదో ఒకటి వస్తుంది అల్లాహ్. కాబట్టి సోదరులారా, ఇంకా చాలా ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం శుభార్త ఇచ్చాడు. ఇక స్వర్గములో అత్యంత ఉన్నతమైన స్థానం ఏంటి, స్వర్గములో 100 అంతస్తులు ఉన్నాయి. ఆ 100 అంతస్తులు అత్యున్నతమైన అంతస్తు ఏంటి, ఫిర్దౌస్. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మీరు ఎప్పుడైనా స్వర్గాన్ని అర్థిస్తే ఫిర్దౌస్ను అర్థించండి. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ ఫిర్దౌస అలల్ జన్న అనండి. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ ఫిర్దౌస అలల్ జన్న, అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ ఫిర్దౌస అలల్ జన్న. స్వర్గంలో అత్యున్నతమైనటువంటి ఒక ఫిర్దౌస్ అల్లాహ్ మాకు అనుగ్రహింపచేయి. ఆమీన్. చేసాం. అల్లాహ్ తనకు ప్రసాదిస్తాడా దువా? ఈ యొక్క దువా వల్ల అల్లాహ్ తనకు ప్రసాదిస్తాడు. జికిర్ అస్కారం వల్ల ప్రసాదిస్తాడు. ఇస్తిగ్ఫార్ చేయడం ప్రసాదిస్తాడు. మళ్ళీ దీని ద్వారా ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 18వ సూర కహ్ఫ్లో ఆఖరి ఆయతలో చెప్తున్నారు, ఇన్నల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాతి కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా. దీనివల్ల సాధ్యమవుతుంది, ఈమాన్ మరియు విశ్వాసం మరియు సత్కార్యాలు ఎవరు చేస్తారో వారికి మేము ఫిర్దౌస్ వనాల్లో ఉంచుతాము.
ఎన్నటికీ అక్కడే ఉంటారు. లా యబ్గూన అన్హా హివలా. ఇప్పుడు కూడా చూడండి, ఒక వ్యక్తిని ఊటీలో పడేస్తాం, ఊటీ ఊటీ అంటాం కదా మనం, ఊటీలో పడేస్తాం. ఎందుకు ఉంటారు మీరు? ఎప్పటికి ఉంటారా ఊటీలో? అరకు అరకు అంటాం మనం, అక్కడికి వెళ్ళి ఉంటాం, ఉండగలుగుతామా? అంటే కొన్ని చోట్ల ఉంటే పోతే కూడా బోర్ అవుతుంది మనిషి. కానీ స్వర్గం అలాంటిది కాదు, ఎప్పటికీ అక్కడే శాశ్వతంగా ఉన్నా కూడా అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకోరు. సుబ్హానల్లాహ్, అంత అందమైనది, మన ఊహకు అందనది ఆ స్వర్గం యొక్క వనాలు. స్వర్గం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలా అందంగా తీర్చిదిద్దారు. కాబట్టి సోదరులారా, ఇహలోకంలో ప్రశాంతత, శాంతి, మరి మనం అనుకున్న జీవితం ఈమాన్ మరియు సత్కార్యాల వలన సాధ్యమవుతుంది. ఇహలోకంలో కూడా పరలోకంలో కూడా మనం నరకం నుండి కాపాడుకోబడి స్వర్గంలోకి వెళ్ళాలంటే ఈమాన్ మరియు అమలే సాలిహ్ అనేది చాలా ముఖ్యం. చివరిలో ఈ యొక్క మనం చేసేటటువంటి సత్కార్యాల స్వీకరణ దీని వల్ల అవుతుంది అనేది కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చెప్పడం జరిగింది. అదే 18వ సూరాలోని ఆఖరి ఆయతులు అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. అదే చెప్పారు, ఎవరైతే అల్లాహ్ తాలాను తలుచుకోవాలనుకుంటారో వారు ఏం చేయాలి? వల్ అమల్ అమలన్ సాలిహా వలా యుష్రిక్ బిఇబాదతి రబ్బిహి అహదా. కాబట్టి మనందరం కూడా సత్కార్యాలు చేస్తున్నాము, కానీ ఆ సత్కార్యాలు అల్లాహ్ కొరకే చేస్తున్నామా లేదా అనేది మనం కాస్త ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన సంకల్పం పరిశుద్ధంగా ఉండాలి. దాన్నే ఇఖ్లాస్ అంటారు. ఏమంటారు? ఇఖ్లాస్ అని అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర 16వ సూర నహల్లో ఈ యొక్క ఆవు పాలు ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెలికి తీస్తాడో, ఆవు నుండి పాలు, ఆ పాలు ఎలా వస్తాయో దాని వివరణ మనకు అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. ఆవులోని యొక్క పేడ వచ్చేటటువంటి ఒక జీర్ణాశయం ఏదైతే కణం ఉంటుందో దాని నుండి రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో, పేడ నాళాలు రక్తనాళాల మధ్య నుండి అల్లాహు తాలా పాలను తీస్తాడు. సాయి వల్లి సాయి అంటే ఒకటి పరిశుద్ధమైనవి, మరి వాటి తాగే వాళ్ళకి కమ్మగా ఉండేది. అల్లాహ్ సుబ్హానహు చెప్పడం ఖాలిసం అంటే పరిశుద్ధమైనది, మరి అదే విధంగా రుచి కూడా చాలా అద్భుతంగా కమ్మగా ఉంటుంది అని. ఇక్కడ కాస్త ఆలోచించండి, అల్లాహ్ తాలా ఎక్కడ తీస్తున్నాడో అది పేడనాళము, రక్తనాళము. కానీ పాలలో మనకు పేడ వాసన కానీ రక్త రంగు కానీ వస్తుందా? రక్తం వాసన కానీ పేడ రంగు కానీ కలుగుతుందా? లేదు. దానికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది సుబ్హానల్లాహ్. కాబట్టి మనం కూడా ప్రపంచంలో నాకు మీకు అందరు కూడా పేరు కావాలి. ఏం కావాలి? పేరు కావాలి, అందరు మెచ్చుకోవాలి. ఇలా ఒకటి రెండు కాదు, చాలా వస్తాయి మనకి. ఒకళ్ళు దృష్టిలో పడాలని, చేయాలని, లేదా మన బంధువులు మెచ్చుకోవాలని, మన ఫ్రెండ్స్ దగ్గర ఎన్నో ఉంటాయి. ఇవేమీ లేకుండా ఖాలిస్ అని అంటే ఇక్కడ పేడ ఒక రంగు ఉండకూడదు, రుచి ఉండకూడదు, మరియు రక్తం యొక్క రంగు రుచి ఉండకూడదు. తెల్లగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధంగా ఎవరైతే అల్హమ్దులిల్లాహ్ ఆ సంకల్పం ఉంటుందో అల్లాహ్ కొరకు మాత్రమే చేస్తాడో ఇన్షాల్లాహ్ అతను స్వీకరించబడుతుంది. ప్రపంచంలో అతి కష్టమైన పని ఇఖ్లాస్. మన అస్లా పని. ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటి? ఇఖ్లాస్, చిత్తశుద్ధి. కాబట్టి దీనికోసం మనం ప్రయత్నం చేయాలి. ఏ పని చేసినా కూడా అల్లాహ్ కొరకే చేయాలి ఇన్షాల్లాహ్. అది మనకు ముందు రావాలి. రెండోది తౌహీద్ ఉండాలి, తప్పకుండా షిర్క్ అనేది ఉండాలి, బిద్అత్ అనేది ఉండకూడదు. మూడోది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సున్నత్ అనుగుణంగా మనొక ఆచరణ ఉండాలి. ఇవి మూడు ఉంటే ఇన్షాల్లాహ్ మనం చేసే సత్కార్యాలు అల్లాహ్ దగ్గర ఇన్షాల్లాహ్ ఆమోదయోగ్యం అవుతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ధార్మిక విద్య నేర్చుకొని దాన్ని ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ అనుగ్రహింప చేయగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ నాలో ఉన్నటువంటి లోపాలను దూరం చెయ్యి, మా పాపాలను మన్నించు. మరి ఎవరైతే ఇంత దూరం నుండి వస్తున్నారో వల్ల దీనికి పరిపూర్ణమైనటువంటి ఒక ఆచరణ రూపంలో మాకు జీవితంలో మార్పును అనుగ్రహింపచేయి. ఎంతమంది ఈరోజు వచ్చారో వల్ల మా అందరికి కూడా విన్నటువంటి విషయాలపైన ఆచరించే భాగ్యాన్ని అనుగ్రహింపచేయి. సత్కారాలు చేసేది ముఖ్యంగా చలికాలంలో ఫజర్ నమాజ్, ఇలా ప్రతి ఒక్క నమాజులను 5 నమాజులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ ఆచరించే భాగ్యాన్ని అనుగ్రహింపచేయి. నువ్వు నచ్చే అన్ని పనులను, స్వర్గాన్ని గెలుపుకుని అన్ని మంచి పనులు చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహింపచేయు. అలాంటి సత్కార్యాలను మాకు సులభం చేయి. వాళ్ళను వేటినైతే నిషేధించావో, దేని వల్ల అయితే నరకం మనపైన తప్పనిసరి అవుతుందో అలాంటి పాపాలను రక్షించు. అలాంటి పాపాల పట్ల మనలో ద్వేషాన్ని మరియు అసహ్యాన్ని కలిగించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.